వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ శ్వేత. ఈరోజు మనం 23 డివిజన్లో ఉన్నాం. నమస్తే అండి. పేరు కవిత. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీనే ఉన్నాయి. దీంట్లో మీరు ఏదైనా లబ్ధి పొందారా బీఆర్ఎస్ నుండి? మరి బీఆర్ఎస్ వికలాంగుల ద్వారా పింఛని వస్తుంది నాకు. ఇప్పుడు మీరు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో దేనికి ఓటు వేయబోతున్నారు? మరి నేను బీఆర్ఎస్కే ఓటేస్తా. ఎందుకు? మరి నాకు ఇప్పుడు పింఛన్ వస్తుంది కదా, దానికే నేను ఎంత వస్తుంది? ఎందుకు? 4000 వికలాంగుల పింఛన్ కదా, 4000 వస్తుంది. దానికి నేను ఓటేస్తా. నాన్నకు వృద్ధులు కదా, ఆయనకు వస్తుంది, నాకు వస్తుంది 4000. దేనికి గుర్తే? దేనికి వస్తుంది? మరి కారుకే వేస్తా. ఓకే అమ్మ. మనం ఇప్పుడు మెడికల్ షాప్లో ఉన్నాం. నమస్తే. నమస్తే. పేరు? మండల శంకర్. చెప్పండి, ఈ నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా మూడు కూడా పోటాపోటీ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఈ డివిజన్లో అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఏది గెలిచే అవకాశం ఉంది? మా డివిజన్లో ప్రజెంట్ కార్పొరేటర్ బీజేపీ, అభివృద్ధి మాత్రం ఏం లేదు. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలుస్తుంది? ఇక్కడ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, టీఆర్ఎస్ అంతే. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇదివరకు గత ఎమ్మెల్యే ఎవరు చేయలేని అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు చేసిండు. అందుకొరకే మేము టీఆర్ఎస్కే ఓటేద్దామని మా డివిజన్ అంతా మేము నిర్ణయించుకున్నాం. కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? కేసీఆర్ మేనిఫెస్టో మామూలుగా ఎట్లా అంటే పేదలకు అందుబాటులో ఉన్నది. పేదలకు ఇప్పుడు వృద్ధులకు కొంత మన పిల్లలు లేని వాళ్ళకు ఇది అందరికీ వాళ్ళకు ఆమోదయోగ్యంగా ఉన్నది. మళ్ళీ రైతులకు కానీ మిగతా అందరికీ ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే చూసే ఎలక్షన్స్ టైంలోనే వస్తున్నారా? మేము ఎమ్మెల్యే గారిని ఎప్పుడు పోయినా మాకు కలుతాడండి. ఎవరో కావాలని కొందరికి కలవకపోతే కలుతలేడు ఎమ్మెల్యే అని బదనం చేస్తారు తప్ప ఎమ్మెల్యే ఎప్పుడు పోయినా కలుతాడు. ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తారు, లేకపోతే గీ టైంకి ఉంటారు అని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి మళ్ళీ ఇక నన్నపనేని నరేందర్ వస్తే చేసినవన్నీ కూడా చేస్తారా, లేకుంటే ఇంతటితోటే ఆపేస్తారా? ఇంకా ఎంతకన్నా ఎక్కువ చేస్తాడని మేము అనుకుంటాను. చేస్తాడని కూడా మాకు ధైర్యం, నమ్మకం ఉంది. మీ ఓటు ఎవరికి మరి? మా ఓటు జై టీఆర్ఎస్. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే మేడం. పేరు? అడిచర్ల రవి. రోజు ఎన్ని చేస్తుంటారు? రోజు 4-5 వరకు చేస్తా. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా. ఇది మీ ప్రకారం తెలంగాణ రాకముందుకు ఏ విధంగా ఉంది, తెలంగాణ వచ్చినాక ఏ విధంగా ఉంది? ఎన్ని పార్టీలు వచ్చినా కానీ తెలంగాణ సపరేట్ చేసిండు. ప్లస్ ఇంకోటి ఇంత అభివృద్ధి ఏ పార్టీలు చెయ్యి టీఆర్ఎస్ తప్ప ఎవరి వల్ల కాదు, అది అసలే కాదు. బీజేపీ రాదు, ఇంకా ఎన్నేళ్ళు గెలిచినా ఈ టీఆర్ఎస్ తప్ప ఎవరు చెయ్యలేడు కూడా. గతంలో చూసుకుంటే మీ చేనేత కార్మికులను ఎవరైనా మిమ్మల్ని గుర్తించేలా? మరి గుర్తించలేదు. టీఆర్ఎస్ కేటీఆర్ సిరిసిల్ల అయినా ఈ కొత్తవాడ అయినా మంచిగా గుర్తించిండు, చేస్తాడు అంతే తప్ప కానీ ఎవ్వరు పట్టించుకోలేదు. మీకు ఎంత వస్తుంది పింఛన్? మాకు పింఛని సబ్సిడీ 2000 పడుతుంది. కరెక్ట్ టైంకి పడుతుందా, లేకుంటే నెల పడుతుంది? కరెక్ట్ టైంకి కడతాను. ఈ బరాబరి 1వ తారీఖు రాగానే సబ్సిడీ పడుతుంది. ఇంత గుర్తించి పని కలిగించింది తెలంగాణ టీఆర్ఎస్ తప్ప, బీఆర్ఎస్ తప్ప ఇక ఏ పార్టీలు ఇంత చెయ్యబోవు. ఏది వచ్చినా వేస్టే, వేస్టే అది. ఇప్పుడు అధికారంలోకి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్లో ఇంకా ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ కూడా మాకు కూడా మద్దతు ఇవ్వండి, మేము కూడా అమలు పరుస్తాము అని అంటున్నారు. మరి వాళ్ళకి వేసే అవకాశం ఉందా? మరి వాళ్ళకి వేసే అవకాశం లేదు. ఉన్నవి వేసినా కానీ అవి చెయ్యాయి మాటల వరకే. కానీ చేతల్లో ఉన్న ప్రభుత్వం ఏంది అని అంటే బీఆర్ఎస్ తప్ప మనకి ఏది వచ్చినా అది వేస్టే. చెయ్యలే, ఇంతవరకు చేయలే, నా జన్మ నేను చూడలే. మీరు దేనికి ఓటైపోతున్నారు? మేము టీఆర్ఎస్ కారు గుర్తుకే వేస్తాం. ఓకే.